పగలనక రాత్రనక రేయింబవళ్లు కష్టపడి గజగజ వణికించే చలిలో రాత్రిపూట అడవి పందులకు కాపలా కాస్తూ సరిపడా నీరు ఎరువులు అందిస్తూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అన్నదాత కడుపు మంట ఎలా ఉంటుందో ఆ దృశ్యం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఆదివారం కనిపించింది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ తో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ను పంట కుప్పల వద్దకు లాక్కెళ్లారు. వాటిపై కూర్చోబెట్టి ఆమె కొంగులాగారు. మీద వేరుశనగలు పోశారు. ఇదంతా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో జరిగింది. మార్కెట్కు ఆదివారం 30 నుంచి 40 వేల బస్తాల వేరుశనగ వచ్చింది. మధ్యాహ్నం 1:30 కల్లా టెండర్లు పూర్తి కావాలి. అయితే పంట ఎక్కువ ఉండడంతో అదనంగా గంట సమయం పట్టింది. 4,000, 5,000 మధ్య ఇద్దరు రైతులకు, 5,000, 6,000 మధ్య 44 మందికి, 6 నుంచి 7,000 చొప్పున 639 మందికి, 7 నుంచి 7,200 వంతున 24 మందికి పంటలకు ధరలు కేటాయించి తూకం ప్రారంభించారు. ఆరుగాలం శ్రమించి పండించిన వేరుశెనగకు గిట్టుబాటు ధర పలక్కపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర తక్కువగా వచ్చిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు వెళ్లి చైర్పర్సన్ బలుస అరుణను నిలదీశారు. కోపంతో కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కుర్చీల్ని ఎత్తేసి అద్దాల్ని పగలగొట్టారు. కొందరు మహిళా రైతులు మార్కెట్ చైర్మన్ అరుణను లాక్కెళ్లి వేరుశెనగ కుప్పల మీద కూర్చోబెట్టారు. ఆమెపై వేరుశెనగలు పోశారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ధర్నాకు దిగారు. నిర్ణయించిన ధరకు అదనంగా 1000 నుంచి 1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం రైతులకు నచ్చజెప్పారు. చివరకు టెండర్లను రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. సోమవారం మళ్లీ టెండర్లు వేయనున్నట్టు తెలిపారు.